హలో సినీ లవర్స్, వెల్కమ్ టు చిత్రలహరి మీడియా. ఈరోజు ఫస్ట్ టైం మన ఛానల్లో ఒక వెబ్ సిరీస్ రివ్యూ చెప్పబోతున్నాం. అదే రీసెంట్గా జీ5లో రిలీజ్ అయిన ఫస్ట్ కన్నడ వెబ్ సిరీస్ అయ్యన్న మానే, అంటే తెలుగులో అయ్యగారి ఇల్లు. వాట్ ఎ బ్రిలియన్ సిరీస్ అసలు. ఇది ఇలా ఉండాలి అసలు వెబ్ సిరీస్ అంటే. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ప్రతి సీన్ చాలా థ్రిల్లింగ్గా మిస్టరీని లాస్ట్ ఎపిసోడ్ వరకు మెయింటైన్ చేసి ఎక్కడ బోర్ కొట్టకుండా తీశారు. జస్ట్ 17 to 20 minutes డ్యూరేషన్తో ఓన్లీ 6 episodes మాత్రమే ఉన్న ఈ సిరీస్ చూశాక నాకైతే చాలా రోజుల తర్వాత ఒక పర్ఫెక్ట్ మిస్టరీ థ్రిల్లర్ చూసాననిపించింది. కథ విషయానికి వస్తే ఇది ఒక పల్లెటూరులో ఒక మ్యాన్షన్ టైప్ హౌస్లో ఉండే కంబైన్డ్ ఫ్యామిలీలో జరిగే ఒక మిస్టరీ థ్రిల్లర్. ఆ ఇంటి పెద్దానికి కొన్ని సంవత్సరాల క్రితం పొలం దున్నుతుండగా ఒక విగ్రహం లాంటిది భూమిలో దొరుకుతుంది. అప్పటి నుండి వాళ్ళు బాగా ధనవంతులైపోతారు. అందుకని వాళ్ళ ఆ విగ్రహాన్ని ఇంట్లోనే ఒక పూజ గదిలో పెట్టి ఇంట్లో అందరూ నియమనిష్టలతో నడుచుకుంటూ ఆ ఇంటికి అయ్యగారి ఇల్లు అని పేరు పెడతారు. ఇలాంటి ఇంటికి చిన్న కోడలుగా జాజీ అనే అమ్మాయి ఇంట్లో అడుగు పెట్టడంతో అసలు కథ స్టార్ట్ అవుతుంది. తను ఇంట్లో అడుగు పెట్టగానే ఒక అశుభం అయితే జరుగుతుంది. ఇదే అనుకుంటే ఆ ఇంటికి ముందు వచ్చిన కోడళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు చాలా దారుణంగా చనిపోయారని తర్వాత తెలుస్తుంది. ఆ ఇంట్లో మనుషుల ప్రవర్తన కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. అసలు ఇదంతా ఏంటి, ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, కోడళ్ళందరూ ఎలా చనిపోయారు, ఇలాంటివి జరుగుతున్న ఈ ఇంటికి ఆ అయ్యగారు అనే దేవుడికి ఏంటి లింక్ అనేది ఖచ్చితంగా సిరీస్ చూసి అయితే తెలుసుకోవాలి. ఈ డౌట్స్ అన్నీ కూడా సిరీస్లో ఉన్న జాజీ క్యారెక్టర్తో పాటు మనకు కూడా సస్పెన్షన్ బిల్డ్ చేస్తాయి. ఒక్కో ఎపిసోడ్లో ఒక్కో కోడలు ఎలా చనిపోయారు, ఎందుకు అనేది సగం చెప్పి సగం వదిలేసి చివరికి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ప్రతి ఎపిసోడ్ చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా మన హార్ట్ బీట్ పెంచేసేలా ఉంటుంది. థ్రిల్లర్ ఫ్యాన్స్కి మాత్రం ఇది ఒక ఫేవరెట్ సిరీస్ అయిపోతుంది అనుకోవడంలో డౌటే లేదు. సో థ్రిల్లర్స్ని, మిస్టరీస్ని లైక్ చేసేవాళ్ళు ఇది ఖచ్చితంగా మిస్ అవ్వకండి. తెలుగు డబ్బింగ్ కూడా చాలా నీట్గా అండ్ క్లీన్గా ఉంది. విజువల్గా కానీ ఆడియో పరంగా కానీ ఎక్కడా ఇబ్బంది పెట్టేవి అయితే లేవు. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడొచ్చు. ఈ సిరీస్ని మీరు ఆల్రెడీ చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.